షిరిడి సాయిబాబా పాదార విందములకు వందనాలు, అభివందనాలు, ఆనంద పారవస్య తందనాలు. ఈ సాయం శుభ సమయంలో మనందరం ఏదో సాధించాలని, ఇంకేదో సంపాదించాలని ఒక ఆలోచన దృక్పథంతో ఇక్కడికి రావడం జరిగింది. వారు అన్నట్టు కొట్టూరు సాయిబాబా గారు, వారి శ్రీమతి, వీరిద్దరికీ కూడా చిరునవ్వు నుంచి అభివాదం చేస్తున్నాను. అలాగే వీ ఎంపవర్ ఇంటర్నేషనల్ కార్యవర్గ సభ్యులు చాలామంది ఉన్నారు ఇక్కడ. వారికి పేరు పేరున హృత్పూర్వక శుభాభివందనలు తెలియజేస్తున్నాను. గురుతుల్యుడు ప్రొఫెసర్ విశ్వనాథన్ గారు, గురువులు గంప నాగేశ్వరరావు గారు, ముఖ్య అతిథులు మన్మోహన్ గారు, వీళ్ళందరికీ మరొకసారి చేతులెత్తి నమస్కారం చేస్తూ జై బోలో షిరిడి సాయినాథ్ మహారాజ్కి. ఏమండి, నాకు మైకుంది కాబట్టి ఇలా పలికిందంటారా, లేక మీకు శక్తి లేక పలుకుతున్నారంటారా? శక్తి ఉంది. ఎక్కడ తూగుందా, పడుకుందా? అంటే మీరు పడుకున్నారు పంపిసి. అదే జై బోలో షిరిడి సాయినాథ్ మహారాజ్కి. ఇది సేవ వల్ల మన వ్యక్తిత్వం ఎలా సిద్ధిస్తుందో చెప్పడానికి ఉదాహరణ. ఏమండి, చేయబట్టి నాతో నేను మాట్లాడవచ్చుగా. మీరు పలికితే ఎంత, పలకపోతే ఎంత, ఒకటి కూర్చో నెక్స్ట్ వెళ్ళిపోవచ్చుగా. ఎందుకు మీకు ఎరికారు ఇట్లా? వెళ్ళడమే సేవ. దానివల్ల చేస్తున్న కార్యం మరింత శోభిస్తుంది, చేయించిన వాడికి మరింత శోభ కలుగుతుంది. ఇది చాలా చిన్న విషయం. అందరూ చాలా మంది పెద్దవాళ్ళు, ఆయన చిన్నవాడు, వారికి నమస్కారం చేశాడని చెప్పారు. నిజంగా చెప్పాలంటే నా పేరే బాలుడు. ఏమండి, నేను చచ్చిపోయేదాకా బాలునే. ఏమండి, ఆ తల్లి పాడుతుంటే ఆ భక్త ప్రహ్లాదుల యొక్క నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ భజనం చాలా అద్భుతంగా పాడారు. ఇక వారికి దండం పెట్టకపోతే నాకు దండం పడుతుంది అని దండం పెట్టాను. అర్థమైందా? సో భగవత్ సదాచారాన్ని ఎక్కడ ఎప్పుడు ఎలా విన్నా మనం శరణాగతి కాకపోతే దట్ షోస్ we are not fit to be here. వ్యక్తిని శక్తిగా మార్చంగనెంచిన, వ్యక్తిని శక్తిగాను మార్చంగనెంచిన, వ్యక్తి చేత సేవను సంధించ నేర్వుడే, వ్యక్తి చేత సేవను సంధించ నేర్వుడే, ఆ శక్తి చేత పూర్ణ వికాసము సాధ్యమౌను, పూర్ణ వికాసము సాధ్యమౌను. ఆ వికాసము చేత వ్యవస్థనే మార్పు చెందు ఉన్నమాట తెలుపుచున్న మాట. సాధు సద్గుణ గణ్యులో సభ్యులారా, వీ ఎంపవర్ ఇంటర్నేషనల్ సభ్యులారా, షిరిడి సాయి భక్తులారా, వందనాలు, అభివందనాలు. సేవ అంటే ఇది గవర్నమెంట్ చెప్పట్లా, లేదా నియమం చెప్పట్లా? ఏమంటే బాగుంది చెప్పట్లా అంటే వారికి ఇంకా బాగలేదు. సో వాళ్ళతో కూడా చెప్పండి, గుర్తించే ప్రయత్నం చేద్దాం. సరేనా? ఇప్పుడు పట్టక తర్వాత పడదాం. అయితే వ్యక్తిని శక్తిగా మార్చే ప్రయత్నం చేయొచ్చా అని ఒకసారి ఆలోచిస్తే, వ్యక్తి శక్తిగా ఎట్లా అవుతాడు చెప్పండి? అందంతో అవుతాడా,
అందము వల్ల వ్యక్తి శక్తిగా చూపించబడతాడా, లేక చదువు వల్ల చూపించబడతాడా, వయసు వల్ల చూపించబడతాడా, పదవి వల్ల చూపించబడతాడా, బలము వల్ల చూపించబడతాడా, వ్యక్తి శక్తిగా ఎప్పుడు చూపించబడతాడు అని ఒకసారి చర్చ చేసుకుంటే we will realize the fact ఇవన్నీ వ్యక్తిని శక్తిగా చిత్రీకరించే స్థాయి వీటికి లేదు అనిపిస్తుంది. ఏమండి, నిజంగా అందమే వ్యక్తిని శక్తిగా చూపిస్తుంది అంటే ఏమండి, ఆవిడ నల్ల కాకి కంటే నల్లగా ఉంటుందండి, ఉప్పు మన ఊరికే కింద పడిపోయేటట్టు ఉంటుందండి ఆవిడ. కానీ యావత్ భారత కీర్తి చక్ర పతాకాన్ని విశ్వ క్రీడా ప్రాంగణంలో రెపరెపలాడించిన ఉత్తుంగ తేజంగా రెపరెపలాడినటువంటి మహానుభావురాలు ఎవరు? నల్లటి లేడీ, పరుగుల లేడీ అన్నారు. ఏమండి, పిటి ఉషా అందంగా ఉందా? ఆవిడ శక్తి అందంలో లేదు, దేశానికి అంకితం కావాలి అనేటువంటి సేవా భావనలో పుట్టింది. దానివల్ల ఆవిడ ఎంచుకున్న క్రీడ భారత జాతి గర్వించే విధంగా ఎదిగింది. ఇది చాలా ప్రస్ఫుటంగా మనం చూడొచ్చు. మనమందరం ఆలోచిద్దాం. ఈరోజు టాపిక్ అంశము విశిష్ట వ్యక్తిత్వానికి సేవ ఏ విధంగా అది ఉపయోగపడుతుంది అనే ఆలోచన అంశం ద్వారా ప్రకటింపచేశారు. మీరు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఐ వాంట్ ఇద్దరు ఆడవాళ్ళు, ఇద్దరు మగవాళ్ళు మాట్లాడండి. పరిపూర్ణమైనటువంటి విశిష్టమైన వ్యక్తిత్వానికి సేవ ఏ విధంగా సాధ్యమవుతుంది? మీ అభిప్రాయం చెప్పండి. అసలు సాధ్యమవుతుందా? ఈ కరెక్టేనా? అంశం కరెక్టేనా? కరెక్ట్ ఉన్నవాళ్ళు కలిసి చేతులు ఎత్తండి. మీరు మాట్లాడండి, బాబు గారు మీరు చెప్పండి. చేతులు ఎత్తారుగా కరెక్ట్ అని. నేను గత 6 ఏళ్ళుగా 90 ఏళ్ళ మా నాన్నగారు చూసుకుంటున్నానండి. నేను ఎంఏ చదువుతున్నప్పుడు ఆవిడ రాజ్యం అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక చిన్న సంఘటన నాకు ప్రేరణ కలిగించింది. అందులో శ్రీదేవి తన బతుకుదల కోసం నటిస్తుంది. స్టేజ్ మీద పోయి నటించి అంత కష్టంలోనూ అంత ఇదిలోనూ మంచం మీద ఉన్న వాళ్ళ అమ్మకి అన్ని రకాల సేవలు చేస్తుంది. అది నా మనసులో ఎలా ఏమీ లేని ఈ అమ్మాయి ఇంటికి ఇంత కష్టపడి వచ్చి సేవ చేసినప్పుడు ఇంత డబ్బున్న నేను అన్ని రకాల సౌకర్యాలు కలిగించగలిగిన నేను మా అమ్మ నాన్నగారికి ఎందుకు చేయకూడదు అనే ఆలోచన తర్వాత కాలంలో నాకు వచ్చింది. దాన్ని నేను పరిపూర్ణంగా చేశాను. సరే, దానికి దీనికి సంబంధం ఏంటి? దానివల్ల మీకు పరిపూర్ణత ఎంత వచ్చింది? సేవ పరిపూర్ణంగా ఉన్నాను నేను అనుకోలేదు. పరిపూర్ణతకి అది సాధనము అని చెప్పుకున్నాం కదా. సేవ విశిష్ట వ్యక్తిత్వానికి సాధనం అని చెప్పాం కదా. అది ఏ విధంగా మీరు జస్టిఫై చేయగలరు అంటున్నారు? మీకు సంబంధం లేదు అంటే ఎలా మీరు జస్టిఫై చేస్తున్నాడు? మీరు అనుభవించనక్కర్లే, బట్ యూ హ్యావ్ టు టెల్ us హౌ దిస్ కెన్ బి రిలేటెడ్ టు విశిష్ట వ్యక్తిత్వం. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? సేవ వల్ల, ఆవిడ చెప్పిన సేవ వల్ల విశిష్ట వ్యక్తిత్వం ఎలా సిద్ధించింది అని చెప్పాలి. యూ హ్యావ్ టు జస్టిఫై. సేవ వల్ల వ్యక్తిత్వ వికాసం వస్తుంది అని చెప్పడానికి, వచ్చింది అని చెప్పడానికి నేను ఎంచుకున్న ఉదాహరణ చెప్పకూడదు. తల్లి ఆవిడ చెప్పిన ఉదాహరణ తీసుకొని మీరు జస్టిఫై చేయాలి. Sorry sir, I was thinking about mother than sir.
అమ్మగారు వాళ్ళ తల్లిదండ్రులకు సేవ చేయాలన్న ఆలోచనలోనే ఆమె వ్యక్తిత్వం విశిష్ట వ్యక్తిత్వంగా మారిందని భావిస్తున్నాను. అంతవరకు ఆ వయసులో అప్పుడు ఎంత వయసు ఉందో తెలియదు, కానీ అప్పుడు చాలామంది తల్లిదండ్రులు చాలామంది పిల్లలను చూసి ఉంటుంది. అప్పటి వరకు రాని ఆలోచన ఈ రకంగా మార్పులోనే ఆమె వ్యక్తిత్వం విశిష్ట వ్యక్తిత్వంగా మారింది. ఇలాంటి సమావేశాల వల్ల మార్పు రావడానికి, విశిష్ట వ్యక్తిత్వంగా మారడానికి చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. చాలా సంతోషం. అత్యంత చెప్పారు. అమ్మ నాన్నకి సేవ చేయాలి అనే ఒక ఆలోచనకి ఆవిడ ఆచరణం చేయడం వల్ల చాలా మంది అనుకుంటారు అనుకోవడంలో మార్పు రాదు. అనుకుంటే మార్పు వస్తుందా? గులాబ్ జామున్ గులాబ్ జామున్ గులాబ్ జామున్ అనుకుంటే నోరు కట్టుబడుతుందా? కాదు కదా. దాన్ని గులాబ్ జామున్ కొనాలి, కప్పులో పెట్టుకోవాలి, వాడు ఇచ్చిన ఆ జ్యూస్ అట్లా వేసి అలా స్పూన్ తీసుకొని ఇలా అప్పుడు కదా లోపల హ్యాపీగా ఉండేది. గురికే గులాబ్ జామున్ చూస్తే దొరుకుతుందా ఆనందం? ఆచరణలో పెట్టినప్పుడు, ఆలోచనని ఆచరణలో పెట్టినప్పుడు అద్భుతమైనటువంటి ఫలితం ఏర్పడుతుంది. సేవని ఆచరణలో పెట్టినప్పుడు వచ్చే ఫలితము పరిపూర్ణ విశిష్ట వ్యక్తిత్వము అని చెప్పగలం. ఆవిడ అమ్మ నాన్నకి సేవ చేయాలన్న ఆలోచనను ఆచరణలో పెట్టలేదనుకోండి, నార్మల్ లేడీ. కానీ టుడే ఈరోజు ఆవిడ గొంతెత్తి పాట ఎంత మధురంగా పాడిందో అంతే మధురమైన భావనతో నేను మా అమ్మ నాన్నకి సేవ చేస్తున్నాను అని చెప్పగలిగింది అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ విశిష్ట వ్యక్తిగా మారిపోయింది. ఏమని ఒకసారి ఆలోచిద్దాం. అమ్మగారు మాట్లాడారు, అబ్బాయిలు ఎవరైనా మాట్లాడతారా? చెప్పండి. సేవ విశిష్ట వ్యక్తిత్వానికి దారితీస్తుందా? చిన్నవాడు నేను అది చేసి మాట చేత రాత ఈ మూడు అన్నిటి కాదు. అంటే నాకు వస్తుంది. ఒక మాట వల్ల కొంత సమాజం మార్పు వస్తుంది, ఒక చేత వల్ల సమాజం మార్పు వస్తుంది, చేసే పని వల్ల సమాజం మార్పు వస్తుంది. మంచిది. దీనికి రిలేటెడ్గా లేదు నేను చెప్పిన విషయం. ముందు సాయిబాబా గారు చెప్పినట్లుగా మనుషులు చాలామంది మనుషులు పుడుతున్నారు, బ్రతుకుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పిల్లలు పడుతున్నారు, తర్వాత చనిపోతున్నారు. అది సామాన్య వ్యక్తిత్వం. ఇంకా దానిలో విశిష్టత ఏమీ లేదు. ఇంతకు మాదిరి 99 పాటల జీవితం అలాగే గడుస్తూ ఉంది. కానీ ఎవరైతే సేవ చేస్తున్నారో ప్రజలకి, వేరే వాళ్ళకి, సంబంధం లేని వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి కాదు, సంబంధం లేని వాళ్ళకి నిస్వార్థంగా ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళు ఈ సామాన్య వ్యక్తిత్వం నుండి పైకి వెళ్ళి విశిష్ట వ్యక్తిత్వంగా మారుతున్నారు. ప్రసాద్ గారు ఆయన అంటే ఇంట్లో వాళ్లకు కాకుండా అని చెప్పారు. నిజంగా చెప్పాలంటే సేవకి పరాకాష్ఠ మనం సాధించాలి అంటే ఇంటి నుంచే మొదలవ్వాలి. ఇంట్లో సేవ చేయని వాడు రోడ్డు మీద ఏం చేస్తాడు? ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకోలేని వాడు బయట ప్రపంచానికి ఏం చేస్తాడు? అందుకే కదా శ్రవణ కుమారుని ఈ రోజు కూడా కలుస్తున్నాం. రామాయణ కాలము నాటి త్రేతాయుగంలో ఉన్నటువంటి ఆ మహానుభావుడు చిన్నారి పిల్లాడు ఆ శబ్ద భేది చేత దశరథుడి బాణం గుండెల్లో పుచ్చుకుని రక్తస్రావం జరుగుతూ అమ్మా నానా అమ్మా నాన్న అని ఆయన అరుస్తుంటే దశరథ మహారాజు పరుగున వచ్చి అయ్యో నాన్న ఏమైంది నాన్న, అయ్యో ఇట్లా అయిపోయిందా, నేను బుడబుడ శబ్దం వస్తే ఏ క్రూర జంతువు నీళ్లు తాగుతుందని చెప్పి బాణం వేశానయా, క్షమించను ఆయన, ఎంత పని అయిపోయింది అని ఏడుస్తాడు. అప్పుడు ఆ అబ్బాయి ఏం చెప్తాడు? ఏమండి రాజా ఏం పర్వాలేదు,
మీరు పొరపాటున చేశారు, అదే పనిగా చేయలేదు కదా, పొరపాటున చేశారు, పర్వాలేదు రాజా, అని చివరి క్షణంలో నాకు కోరికయ్యా, మా అమ్మ నాన్న దాహార్తితో అక్కడ బాగా బాధపడుతున్నారు ఒక పర్లాం దూరంలో, ఈ నీళ్ళని వాళ్ళకి ఇచ్చి చెద తీర్చండి రాజా అని చనిపోతాడు. ఇస్ దిస్ నాట్ వన్ రీజన్? ఆ తల్లిదండ్రుల సేవలో ధరించినటువంటి వాడు కాబట్టి శ్రవణ కుమారుణ్ణి కలియుగంలో కూడా ఇంకా తల్లిదండ్రులు సేవించడంలో ఎవరు ఎగ్జాంపుల్ అంటే శ్రవణ కుమారుడు అని చెప్తున్నాను. అవునా? అంటే సేవ ఏ విధంగా వాడిని ట్రాన్స్ఫార్మ్ చేసింది చూడండి. సామాన్యమైన అబ్బాయి శ్రవణ కుమారుడు అని కళ్ళు మూసుకుంటే మనకేం కనిపిస్తుంది? కావడిలో వాళ్ళ అమ్మ నాన్నని మోస్తున్నటువంటి పోజు తప్ప ఇంకేమైనా పోజు కనిపిస్తుందా? సేవకి ప్రత్యక్ష నిదర్శనము ఒక కొడుకు తల్లిదండ్రులకి ఏం చేయాలో, తల్లిదండ్రులకి చేయాల్సింది చేస్తే నువ్వు ఏమవుతావో చూపించడానికి ఒక నిదర్శనము శ్రవణ కుమారుడు. అంటే సేవ అంటే ఇందాక మీరు అనుకున్నట్టు రోడ్డు మీద చేసే సేవ అనుకుంటే పప్పులో కాలేసినట్టే కాదండి. అమ్మ ఇందాక మార్నింగ్ చూశాను, గంప గారు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు, అయ్యా ఫ్యామిలీ కోసం కాస్త టైం తీసుకుని ఏమన్నారండి వాట్సాప్లో పెట్టారు కదా, ఫ్యామిలీ కోసం టైం తీసుకోమన్నారా? టైం తీసుకుని ఫ్యామిలీతో గడపకండి, కాదు టైం చేసుకుని గడపండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది అని చెప్పారు. అవునా? ఎంతమంది చేస్తున్నాం చెప్పండి? ఫ్యామిలీ అంటే ఏంటి? ఫ్యామిలీ అంటే ఏంటి? ఒక అమ్మ, నాన్న, ఒక తమిళమ్మాయి. అది మర్చిపోయాను. ఫ్యామిలీ అంటే ఇది అని అర్థమైపోయింది. మన మాధ్యమాలు, ప్రసార మాధ్యమాలు ఏదైతేనేమి ఫ్యామిలీ అంటే ఇది అని నేర్చుకున్నాం. కానీ ఫ్యామిలీ అంటే ఒక అద్భుతమైనటువంటి సేవకి నిదర్శనం దాంట్లో ఉన్నది. సేవ అనేది ఫ్యామిలీలో ఉంది. ఎలా? మీరు నిజంగా శ్రవణ కుమారుడు కానక్కర్లేదండి, కానీ సేవ చేస్తే అద్భుతమైన వ్యక్తిగా ఆవిష్కరింపబడతారు. లుక్ అట్ ఫ్యామిలీ, FAMILY ఫ్యామిలీ, F ఫాదర్, A అండ్ M మదర్, I లవ్ యూ, ఫాదర్ అండ్ మదర్ I లవ్ యూ అనేది ఫ్యామిలీ. సేవ చేయాలనుకున్నావా? విశిష్ట వ్యక్తిత్వం నీకు కావాలా? అమ్మా నాన్నకి సేవ చేయవయ్యా ఫస్ట్. వాళ్ళని మీరు నా చిన్నప్పుడు మన హాస్టల్లో పెడతారా అని 60 ఏళ్ళప్పుడు వాడు వృద్ధాశ్రమంలో పెట్టే కాన్సెప్ట్ లో ఉంటే మాత్రం మీకు పుట్టగతులు ఉన్న పురుగులు పడి చచ్చిపోతారు. బాగా కోపంగా చెప్పండి, కొట్టలేదుగా కాబట్టి బాగా కోపం ఏమంటావా నువ్వు మమ్మల్ని పురుగులు పడి చచ్చిపోవడం ఏమంటావు? మరి అమ్మ నాన్న చూసుకోకపోతే వాడు కొట్టుకుంటాడా? పురుగులు పడి చావడం అంటే పురుగులే పడవు, లోపల క్యాన్సర్ ఇట్లా వస్తాయి అంతే. ఆ పురుగులేనండి, అది పురుగులేట. చికెన్ గుండె వాడికి కాలు ఇట్లా అయిపోతుంది అంతే. ఏమండి అంటే ఆతృతతో చెప్తున్న విషయం అండి ఇది, ఆవేదనతో చెప్తున్న విషయం. మీరు సేవలు చెయ్యాలి అంటే మనం సమాజ సేవ కాదు, ఫస్ట్ స్టెప్ లో సేవ వ్యక్తిత్వాన్ని ఎలా ఆవిష్కరింపచేసుకుని చెప్పుకోవడానికి అమ్మా నాన్న ఒక ఉదాహరణగా మనం తీసుకోవాలి, సేవలను ఒక ఉదాహరణగా తీసుకోవాలి. ఏమండి? అలాగే అమ్మా నాన్నని సేవించడం అంటే చాలా, మిగతా ఏం అవసరం లేదా అంటే నిజంగా ఆ పని నువ్వు చేయగలిగితే ఇంకేమీ అవసరం లేదు. ఏదో ఒక్కటి చాలండి, ఒక్క అమృత బిందువు చాలు మన విషతుల్యమైనటువంటి జీవితాన్ని ఒక అమృతప్రాయంగా మృడప్రాయమైనటువంటి జీవితాన్ని అమృతప్రాయం చేయగలిగినటువంటి సేవ అని తెలుసుకోవాలి. ఒకసారి ఆ ఎగ్జాంపుల్ తలుచుకోండి. ఈ అమ్మా నాన్నల గురించి చెప్తుంటే వాట్ హ్యాపెండ్ విత్ లార్డ్ గణపతిని దళపతిగా చేస్తామని చెప్పి ప్రపోజల్ వచ్చింది కదా. అప్పుడు మన బ్రదర్స్ కందకుమారుడు కూడా ఏం మాట్లాడతావు, నేను లేనా ఇక్కడ, నేను లేనా, మరి ఏమనుకుంటున్నావా అమ్మా, ఏంటమ్మా అన్నాడు. నాన్న ఏం నాన్న ఇది అదే అన్నాడు. నాన్నలు వచ్చి నారాయణ ఏం చేశాడు? పొలబెట్టాడు. అంతేనండి, మనం నారదులు అంటేనే పొలబెడతా ఉంటాడు. అసలు నారదులు చేసిన ప్రతి పనికి సమాజ కళ్యాణ కార్యక్రమ సంకల్పం ఉన్నది. నారదుడు అక్కడికి వచ్చాడా, యావత్ విశ్వవ్యాప్తంగా ఎంతో అద్భుతమైనటువంటి ఆచరణ యోగ్యమైనటువంటి సూత్రాలు
ఆ యొక్క భక్తి సూత్రాలుగా మారి సమాజ కళ్యాణానికి ఉపయోగపడే పని చేశాడు. కానీ కలవ భోజనం అని చెప్పారు. అక్కడ మనమంతా ఇక్కడే చూస్తాం అన్నమాట. పాపం మనం ఇక్కడ ట్విస్ట్ కిందనే చూస్తాం, పైన చూడం కాబట్టి నాడు చూసి అంత కత్తెరుస్తుంది మనకి. ఏం చేశాడు? ఎలాంటి సేవ వల్ల విశిష్టమైన వ్యక్తిగా ఎదిగాడు చెప్పండి. అయ్యా 3 లోకాలని 3 సార్లు 14 భువనాలని 3 సార్లు చేయడం ఏంటయా? నాకు ఐ డోంట్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్. కారణం ఏంటి? నా ఎలుక ఎప్పుడు వల్ల నేను కాలు మీద చచ్చిపోతాను. ఇది కాదు, ఆ కాలు పెట్టాల్సింది ఎలుక మీద కాదు. ఎలుక నా వాహనము. దానికి అర్థం ఏమిటి తెలుసా? అంధకారము, అజ్ఞానం అనేటువంటి ఎలుకను ఎదురోహించడం గణపతి యొక్క లక్షణము. అజ్ఞానాన్ని దాటితే విజ్ఞానం వస్తుంది, సుజ్ఞానం వస్తుంది, ప్రజ్ఞానం వస్తుంది అని ఆలోచించి ఇది అజ్ఞానంలో ఉన్నాను, వీళ్ళంతా అజ్ఞానంలో ఉన్నారా? 3 లోకాలు 14 లోకాలు తిరగడం అంటే అలా భూప్రపంచాన్ని చుట్టి రావడం కాదయా అని ఆలోచించాడు. కారణం ఎలుకని తొక్కాడు కాబట్టి సేవా దృక్పథం ఆయనకు వచ్చింది. ఏది విజ్ఞానమో తెలుసుకున్నాడు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని అమ్మ నాన్నలకి ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే మన సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడికి వెళితే అక్కడ డమ్ అని అనుకుంటున్నాడు. ఎవరైనా ఉన్నాడా లేదా? అంటే సేవ వల్ల జరిగితే ఏం జరుగుతుందంటే ఒక అద్భుతమైనటువంటి మహిమ జరుగుతుంది అని తెలుసుకోండి. దాంతో నార్మల్ వినాయకుడు, నార్మల్ గజానుడు ఏమయ్యాడు? నెంబర్ 1 విశిష్ట గణపతి అయిపోయాడు. విశిష్ట గణపతి అద్భుతమైనటువంటి మహాశక్తిగా అవతరించాడు. ఇది దేవతల కాలంలో చెప్పిన మాటలు. ఇక్కడ ఎవరున్నారు? ఇప్పుడు చెప్పుకున్నా పద్మ ఉన్నదా? అమ్మ నాన్నకు చేస్తున్న పద్మ ఉన్నారు కదా, ఇప్పుడు ఉన్నావా? ఏమండి? శ్రవణ కుమార్ నమ్మలేదు. ఓ నాకేంటి గణపతి లేదండి నేను చూడలేదండి ఇప్పుడు ఉన్నారుగా. సేవ వల్ల ఏం జరుగుతుంది అంటే అద్భుతమైన విశిష్ట వ్యక్తిత్వం చేకూరుతుంది అని. చిన్న పిల్లాడు అయినా పర్వాలేదు, అరుణి, వాడి పేరు అరుణి, బాల అరుణి. ఆ అబ్బాయికి 6 ఏళ్ళు 7 ఏళ్ళు అంతే. వేద శాస్త్ర అభ్యాసం కోసం వారి గురువు గారి దగ్గరకు వచ్చారు. ఉపనిషత్తులో ఉన్నటువంటి అద్భుతమైన కథ, సేవా దృక్పథానికి సంబంధించిన కథ. వారు ఆశ్రమంలో ప్రవేశించిన అబ్బాయి అందరితో పాటుగా ఆడుతూ పాడుతూ హ్యాపీగా గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆ అబ్బాయి ఏం చెప్పినా అసలు ఏక సంతాగ్రహ్యం, అసలు అలా చెప్పేస్తున్నాడు. ఆ అబ్బాయిని చూసి మిగతా అబ్బాయిలు చాలా అసూయపడ్డారు. కాస్త కనిపిస్తుంది వాళ్ళ ముఖాల్లో, వాళ్ళ చేష్టల్లో, వాళ్ళ ఫ్రెండ్షిప్ లో, వాళ్ళ స్నేహంలో. గురువు గారు చూశారు. గురువు గారు చూసి వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని ఆలోచించి, నానా గురు సేవకి ఎవర్రా ముందుకున్నారు అని అడిగారు. గురువుని సేవించడానికి మీలో ఎవరు ముందుకున్నారు? స్వామి నేను చదువుకోవడానికి వచ్చాను, గురు సేవ నాగేంద్రుని బాబు అని చెప్పారు అందరూ. సరే, ఈ అబ్బాయి మాత్రం చాలా అమాయకంగా అరుణి, బాల అరుణి, నేనున్నాను స్వామి అని చెప్పారు. అయితే ఆ అబ్బాయి ముందుకు పిలిచి, ఏం లేదన్నా 100 ఆవులు గురువు పన్న కుటీరంలో ఉన్నాయి, గోశాలలో ఉన్నాయి, ఇవి 1000 ఆవులు అయ్యేదాకా నువ్వు వాడిని మేపి చూసి పోషించి భరించి వెనక్కి తీసుకురా అని చెప్పాడు. చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం. అంత చిన్న అబ్బాయి నేను వెళ్తాను గురువు గారిని 100 ఆవులు తీసుకుని వెళ్ళాడు. ఎన్నాళ్ళేందో తెలియదు. ఆవులు మేపడం, గురువు గారిని స్మరించడం చేస్తూ 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 100 ఆవులు అయిపోయి మందలుగా పెరిగిపోయినాయి. ఇంద్రుడికి చాలా ముచ్చటేసింది ఈ అబ్బాయిని చూసి. ఎందుకు? గురు సేవలో ఉన్నాడు వీడు, ఎంత అద్భుతమైన వ్యక్తి వీడు అని ఆ చిన్న బాలుడి కోసం ఇంద్రప్రస్థాన్ని, ఆ యొక్క ఇంద్రలోకాన్ని వీడి ఈ అబ్బాయికి వేదాలన్నీ కూడా నేర్పించే ప్రయత్నం చేశాడు. తర్వాత ఒక శుభ సమయంలో, అయ్యా బాబు 1000 దాటిపోయి చాలా రోజులైపోయిందా, గురువు దగ్గరికి వెళ్ళు అంటే అప్పుడు నిద్ర పెట్టుకున్నాడు. ఓ కరెక్టే కదా అని అప్పుడు వెళ్ళాడు. అప్పుడు ఇంకేముందా, నేర్పించేది ఏమి మీద ఆల్రెడీ అయిపోయింది. సేవ వల్ల అద్భుతమైన వ్యక్తిత్వము అలాగా ప్రస్ఫుటంగా మారిపోతుంది. యు డోంట్ హావ్ టు వరీ. సేవ మీరు చేయడం మొదలు పెట్టండి. అది తల్లిదండ్రులగా, గురువులగా, యు డోంట్ హావ్ టు వరీ. Somewhere you start serving the people without expecting whatsoever in return. You will be cared by God. You will be cared by God.
ఒకానొక ఋషివరులు, చాలా అద్భుతమైన వ్యక్తి. కేవలం ఒకానొక సమయంలో మరణానికి దగ్గరగా వెళుతున్నట్టుగా, ఎవడో గుండెల మీద పొడుస్తున్నట్టుగా, ఊపిరి ఆగిపోయినట్టుగా అనిపించి 14-12 ఏళ్ల బాలుడు ఒక్కటే ఆ యొక్క క్షణంలో he decided to leave everything and go into the forest. తెలుసా ఎవరు బట్టలను వదిలేసి వెళ్ళిపోయాడు. కౌపీను మాత్రమే గ్రహించారు. 2-3 దశాబ్దాలు అరుణాచలం కొండల్లో తపస్సు చేసినటువంటి మహానుభావుడు మౌనముని నేనెవరు అనే ఆలోచన దృక్పథాన్ని, చావుని అతి దగ్గరగా చూసి ఇదేమిటో తెలుసుకోవాలి, ఐ షుడ్ బి రిజాల్వింగ్ ద ఇష్యూ రిలేటెడ్ టు దిస్ డెత్ అండ్ లైఫ్ అన్నటువంటి ఆలోచనతో అరుణాచలేశ్వరుడికి దగ్గరగా సన్నిధిలో తపస్సు చేశాడు. చాలా మందికి ఈ విషయం తెలుసు, కానీ సేవ వల్ల ఆయన విశిష్ట వ్యక్తిత్వం ఏమిటో ఒకసారి నేను చెప్తాను. ఎలా ఆయన సిద్ధపురుషుడు అయ్యాడు అని చెప్తే, చివరి రోజుల్లో హీ బికేమ్ డయాబెటిక్. ఇది చాలా మందికి షుగర్ వ్యాధితో చాలా బాధపడ్డారు స్వామి. ఆయనది శరీరంలో పుండ్లు అవుతే, గాయాలు అవుతే మానేటివి కాదు, అలా చాలా బాధించేవి. కానీ ఆయన ముఖంలో మాత్రం ఎంత ప్రశాంతత అంటే, అరే ఇట్లా ఉండడం సాధ్యం అవుతుందా అని తెలుసుకునేవాడు భక్తులందరూ. ఒకనొక రోజు భక్తులందరూ కూడా వస్తుంటే వారు తన ఆ బెంచ్ మీద, దివాన్ అంటారు చూడు, దివాన్ మీద ఇలా కాళ్ళు, ఆయన స్పోజ్ తెలుసు కదా, ఒక కాలు ఎట్లా ఉంటుంది, ఒక కాలు అట్లా పెట్టి కూర్చున్నారు. మధ్యాహ్న సమయం, ఎండ బాగా ఉంది. ఎండ బాగా ఉన్న సమయంలో చెట్టు కింద కూర్చుంటే ఆయన కుండు మీద అడవిలో తిరుగుతున్న చిన్న పురుగులు తుడుస్తున్నాయట. అది చూసి చెప్పడానికే కష్టంగా ఉంది. ఆయన అనుభవం ఎంత ఉంటుందో ఇమాజిన్. అక్కడ భక్తులందరూ కన్నీళ్లు కాస్తున్నారు. స్వామి ఏం స్వామి, కొద్దిగా విశ్రాంతి ఉంది కదా, ఇట్లా విసురుకోవచ్చు కదా స్వామి అంటే, సేవకి పరాకాష్ట ఆయన దేహము. చూడండి ఎలా చెప్తారు. ఆయన అంటారు, పోనీలే బంగారు, నా శరీరము దానికైనా ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నాను అని చెప్తారు. తన శరీరాన్ని పోషించినటువంటి బలిచక్రవర్తిని ఎక్కడో మనం విన్నాము, ఆ శివి చక్రవర్తిని. కానీ ఇక్కడ శరీరం పురుగులకైనా దొరికింది కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పాడట ఆ మహానుభావుడు రమణ మహర్షి. అంటే ఫర్గెట్ అబౌట్ యూ గివింగ్ యువర్ ఫ్లెష్ అండ్ బ్లడ్. మనం బ్లడ్ కూడా ఇవ్వలేమండి. ఆయన ఫ్లెష్ ఇచ్చాడండి, మనం బ్లడ్ ఇవ్వలేము పక్కవాడికి. చెప్పండి సార్, ఎంతమంది బ్లడ్ ఇచ్చారు చెప్పండి సార్. ఇక్కడ ఉన్నది 200 మంది, చేతులు ఎత్తి 20 మంది. అంటే ఆలోచించండి, బ్లడ్ ఇవ్వడము కూడా సేవనే. దానివల్ల ఏమవుతుందో తెలుసా? అరే సేవ చేస్తే వ్యక్తి విశిష్ట వ్యక్తిగా మారిపోతాడు. బ్లడ్ ఇస్తే నీ రక్తం ప్యూరిఫై అయిపోతుంది, 2 పక్కల 2 అందాల చందంగా ఉంటుంది అని చెప్తారు. మొట్టమొదట ఈ సేవకి నిదర్శనము, తార్కాణం ఎవరో తెలుసా? సుమారు 700 ఏళ్ల క్రితం, కార్యక్రమం 300 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఫస్ట్ బ్లడ్ ఇచ్చింది ఎవరో తెలుసా? చెప్పిన వాళ్ళకి 500 రూపీస్ ఇస్తా. నిజమని బాబు ఉంది. 500 rupees. Who has donated blood first time? సేవ ఎట్లా విశిష్టమైంది అని చెప్పి, who has given ఒక కుక్క బ్లడ్ని దానం చేసింది ఫస్ట్ ప్రపంచంలో. ఫస్ట్ కుక్కతో దానం చేయించి మీరు బతుకుతుందా లేదా కుక్క, దాని మీద ప్రాక్టికల్ చేసి తర్వాత కుక్క బతికి నువ్వు కూడా బతుకుతావు, కుక్క చావు మనకి, అది కూడా మనకు రాలేదు. ఏమంటే అంటే సేవ వల్ల మనిషి ఎలా, అప్పుడు సత్సాయి బాబా చెప్తుంటారు, బ్లడ్ దుడ్డు 2 సర్క్యులేషన్లో ఉండాలిరా. బ్లడ్ సర్క్యులేషన్లో లేకపోతే బ్లాక్ అయిపోయి చచ్చిపోతాడు, దుడ్డు సర్క్యులేషన్లో లేకపోతే బ్లాక్ అయిపోయి చచ్చిపోతాడు అని చెప్పారు.
బ్లాక్ బ్లాక్, బ్లడ్ దుడ్డు. మనం ఫుడ్ తింటాం కదండి, ఈ బ్లడ్ దుడ్డు గురించి తెలుసుకోవాలి. సేవ ఎలా, ఆ రమణ మహర్షి చూడండి శరీరాన్ని సహితం సేవలో ఇచ్చాడు. ఇంకొక మహానుభావుడి గురించి చెప్తాను, సేవ వల్ల వాడి వ్యక్తిత్వం ఎలా పెరిగింది అని. రమణ మహర్షి చేసినటువంటి మౌనము, రమణ మహర్షి చేసినటువంటి ధ్యానము, రమణ మహర్షి వల్లించినటువంటి శాస్త్రములు, వేదాంత విషయాలు, ఇవన్నీ ప్రపంచానికి గుర్తున్నాయో తెలియదు. కానీ ఈ ఒక్క చిన్న మాట సేవకి ఆయన ఏ విధంగా ప్రత్యక్ష నిదర్శనమయ్యాడో యావత్ ప్రపంచము చూసింది, తరించింది. సేవ అంటే ఇలా ఉండాలి అనుకున్నారు. మీరు అన్నారు కదా, సీయింగ్ ఈజ్ బిలీవింగ్. మాటలు కాదండి, చెప్తారు కోటి చెయ్యరు ఒక్కటి, చెప్పుడు సులభము చేయుట కష్టము, తాతకైన వాని తాతకైన. we are only heroes in talking, not heroes in working and action. we are heroes. ఎట్లా మనం సిద్ధం అవ్వాలి అంటే ఇంకొక ఉదాహరణ చూడండి. యావత్ భారతదేశ పరతంత్ర శృంఖలాలు నేను తొలగిస్తానమ్మా అరే వాడు ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకుని ఆఫ్రికాలో ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకుని కంపార్ట్మెంట్ లో కూర్చుంటే తెల్లదొరలు వచ్చి ఏం చేశారు? ఎవరండి ఎంత పడేశారు బయటికి? తోసా కాలుతో గుడ్డి మీద పంపించారు. ఇట్లా పడితే కింద పడ్డాడు, దోకపోయింది అంతా. ఆయన హ్యాట్ బూటు సూట్ అన్ని వేసుకున్నాడు పాపం. కానీ ఇండియన్ అనేటువంటి ఆ యొక్క చాత్యహంకార ఆ ధోరణితో వాళ్ళు చాలా అవమానపరిచారు. ఆయన ఆ క్షణంలో నిర్ణయం చేసుకున్నాడు, అరే యూస్లెస్ ఫెలోస్ చెప్పగాడా, అరే జఫాస్ నన్ను కంపార్ట్మెంట్ నుంచి తోస్తారా, అసలు నా దేశం నుంచి మిమ్మల్ని తోస్తారా, చూసుకో నా సాధిరంగా వాడుకోడిగా. అని ఆయన వస్తే ఊరికే రాలే, అన్ని వదిలేసి దేశ సేవ కోసం వచ్చాడు. దేశ సేవలో వందల వేల లక్షల కోట్ల మంది జాతి ఉద్యమకారులని తయారు చేయాలంటే ఆయన ఎంచుకున్న మార్గం ఏమిటో తెలుసా? సేవ. గాంధీ గారి వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే వారు సేవలో ఎలాంటి విశిష్టమైన వ్యక్తిత్వాన్ని సంపాదించారో చూడాలి. ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ మహాసభలు జరుగుతున్నాయి. ఇప్పుడు టిఆర్ఎస్ ప్లీనరీ, తెలుగుదేశం మహానాడు అంటే మన ఆంధ్ర పేపర్లో వస్తుంది కదండి, హైలైట్స్ లాగా 250 రకాల ప్రాన్స్, చేపలతో, రొయ్యలతో పెట్టిన అద్భుతమైనటువంటి ఇది వాటర్ బాటిల్స్ కూడా రెడీగా ఉన్నాయి. కొన్ని వేల మందికి భోజన సదుపాయం కూడా చెప్తారు కదా. ఇట్లా టాయిలెట్స్ కూడా స్వచ్ఛ భారత్ అభియానంలో భాగంగా ఇక్కడ ఒక అద్భుతమైన ఏసీ టాయిలెట్స్ కూడా పెట్టారు అని వచ్చింది. అప్పుడు ఇంకా అంత లెవెల్లో మన వాళ్ళు లేరు. సో చాలా సామాన్యంగా సభలు జరుగుతుంటే ఒకరోజు గాంధీ గారు ఈవినింగ్ అలా వ్యాఖ్యాడికి వస్తే ఆల్ ఫిల్త్, షిట్, యూరినల్స్, ఎక్కడ చూసినా కాంగ్రెస్ మహాసభ చుట్టూ మొత్తం ఇదే కంపు. అంటే కాంగ్రెస్ కంపు కాదు, కాంగ్రెస్ మహాసభ చుట్టూ కంపు. ఆయన మొత్తం కంపు చూశాడు గాంధీ గారు. చూస్తే చాలా బాధపడ్డారంట. ఏంటా నోబడీ కేర్స్ వై, టెల్ మీ వై అని అనుకున్నాడు. దాని ఈవినింగ్ ప్రేయర్ సమయంలో he announced saying that tomorrow we are going to have a special session at morning 7 o'clock. అందరూ కూడా ఆ సభా కార్యక్రమానికి స్పెషల్ సెషన్ కి అందరూ రండి అని చెప్పాడు. గాంధీ గారు చెప్పారు. అందరూ కూడా ఉత్సాహం వచ్చిన అబ్బా మార్నింగ్ గాంధీ గారు ఇంకా చెప్పడం ఏంటి, కొత్త విషయం ఏం చెప్తారో ఏం చెప్పారు. ఏం సార్ సెషన్ ఏంటి సార్ అంటే కర్మయోగం గురించి చెప్పబడుతుంది అని చెప్పారు. కర్మయోగం గురించి చెప్పబడుతుంది అన్నాడు. సరే అందరూ వచ్చి 7 o'clock ఫుల్ కలకలాడే మెరుపు అవక్కయ్య అందరూ కూడా బాగా మంచి సూపర్ ఉన్నారు. అందరూ వచ్చారు. గాంధీ గారు కనపడ్డారు స్టేజ్ మీద కానీ స్టేజ్ కింద కానీ ఎక్కడ గాంధీ 7 o'clock మార్నింగ్ ఈవినింగ్ అన్నాడు. అరే పిచ్చోడా మార్నింగ్ 7 AM అన్నాడు. మరి గాంధీ గారు ఎక్కడ బాబు అంటే ఎక్కడ గాంధీ గారు తిరుగుతుంటే found him sweeping the shit, cleaning the urinals and cleaning all filth around the campus in one of the corners of that Sabha Pranganam. ఇది చూసి చాలా సిగ్గుతో
అక్కడ ఉన్న వాళ్ళ వాలంటీర్స్, 100 లీడర్స్, ఫీడర్స్, ల్యాడర్స్ అందరూ కూడా వేసుకొని మంచిగా అద్భుతంగా ఏంటి సార్ గాంధీ గారికి ఏంటి సార్ మీరు ఏదో కర్మయోగం గురించి చెప్పేవాడు అనుకున్నాము. ఏం సార్ ఏం చేస్తున్నారు సార్ అంటే, అయ్యా నేను చెప్పిన కర్మయోగం ఇదేనయ్యా, సేవ వల్లనే మన దేశానికి స్వతంత్రం వస్తుంది, గుర్తుంచుకోండి అని చెప్పాడు. అంటే ఆ సేవ వల్ల మనిషిలో ఎలాంటి పరివర్తన తీసుకొచ్చాడో చూడండి. మనం కూడా చాలా చూస్తున్నాం, మన చుట్టూరా ఇలాంటి దుర్గంధము ఉంది. ఎప్పుడైనా నడుము వచ్చామా? Did we bend our body, bend our senses any of the times that we encounter? No. కారణం సేవా దృక్పథం ఇక్కడ లేకుంటే మనిషిలో మార్పు అనేది సహజంగా రాదు. సేవా దృక్పథం ఉన్న వాడికి ప్రతి ఆలోచన సేవగా మారిపోతుంది, ప్రతి మాట సేవగా మారిపోతుంది, ప్రతి చేత సేవగా మారిపోతుంది. వన్ మోర్ ఎగ్జాంపుల్ కోరుకుంటున్నానా? కావాలేదా? చెప్పండి సార్, ఇంకో రకం మాట్లాడతా లేకపోతే ఓకే కదా? ఏం లేదండి. సేవ అంటే ఏమి? సేవ అంటే 2 అక్షరాలా? కాదు. సే అంటే సేవించు. సో దట్ నీకేమవుతుంది? దేవుడు వరించు. సే అంటే సేవించు, వా అంటే వరించు. సేవించే వాడిని భగవంతుడే వరిస్తాడు అనే ఆలోచన మనం చక్కగా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే సేవ చేయండి. దీని వల్ల ఏమవుతుంది? నేనే ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నప్పుడు ఫస్ట్ పబ్లిక్ స్పీచ్ నేను 8వ క్లాస్లో ఇచ్చానండి. 8వ క్లాస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, హై స్కూల్ 2 కలిసి ఉండేవి. తాడిపత్రి స్వగ్రామం, తాడిపత్రి గవర్నమెంట్ స్కూల్లో వీరారెడ్డి గారిని ఆయన కనిపెడితే చాలు మేము అట్లా భయపడి చచ్చిపోయేవాళ్ళం. ఆయన ముందర ఆయన ఒక్కడే స్టేజ్ మీద ఆయన పక్కన నిలబడి మాట్లాడే అవకాశం అంటే ఎవరైనా మాట్లాడచ్చు. స్వతంత్ర దివసం స్వతంత్రం రాదు ఆ రోజని నేను కూడా పేరు ఇచ్చా, సరే చూద్దామని అని చెప్పి బాగా పెద్దగా ప్రిపేర్ అయ్యా. ఇట్లా మాట్లాడాలి, ఎరగదీయాలని చెప్పేసి. ఎందుకంటే మా నాన్నగారు అడ్వకేట్, కూడా అడ్వకేట్, నేను కూడా అడ్వకేట్. అప్పుడు కాదు కదా. సరే మాట్లాడాలని ప్రయత్నం చేశాను, పెద్ద రాసుకున్నాను, బాగా చదువుకున్నాను. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత బాగా భయమైంది. 2000 మంది పిల్లలు, జూనియర్, ఇంటర్, డిగ్రీ అందరు మొత్తం 2000 మంది సభలో ఉన్నారు. పబ్లిక్ మీటింగ్. ఆ పబ్లిక్ మైదానంలోనే ఎన్టీఆర్, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అందరూ మాట్లాడిపోయారు. మన పరిస్థితి ఏంటో తెలియదు. మనకి మాట్లాడే మొదలుపెట్టి మర్చిపోయారు, అందరు నవ్వారు. క్వశ్చనే లేదు. మాట్లాడడం మొదలు పెట్టాను. ఒక 2-3 నిమిషాల్లో మళ్ళీ తిరుగుతున్నాను. ఆ మొట్టమొదటి రోజు నేను చెప్పిన పద్యం సేవకు సంబంధించిన పద్యం. భారతావని గురు శిష్య భావముడిగే సత్యసంధత క్రమచర్య సన్నగిల్లే భక్తి విశ్వాసముల యందు శ్రద్ధ తొలిగే బాధ్యతలు లేని స్వాతంత్ర పరత హెచ్చే ఖండ ఖండాంతర ఖ్యాతి నార్చించిన మహనీయులను గన్న మాతృభూమి పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరత భూమి పాశ్చాత్య వీరుల పారద్రోలించియు స్వాతంత్రమును కొన్న సమర భూమి సంగీత సాహిత్య విద్యల ధీశక్తి చూపిన దివ్య భూమి ఇట్టి భారతావనియందు జనన మంది భరత భూమాత భారమంతయు మీదే విద్యార్థులారా ఈ దేశాన్ని బాగుపరచాలంటే we are the people to run, to stand, to live our life అని చెప్పి అప్పుడు మాట్లాడారండి. అంటే నాకు ఎందుకు ఉత్సాహమైందంటే దేశానికి సేవ చేయకపోతే ఎక్కడిదండి మన వ్యక్తిత్వం చెప్పండి. ఇలాగ ఒక కల్నల్ ఆర్మీ కల్నల్ ఫ్రమ్ కాశ్మీర్ ఈజ్ మై క్లాస్మేట్. ఆయన నాకు వాట్సాప్ మెసేజ్ పంపించాడు. అది చదువుతుంటే నేను ఎట్లా ఏడ్చానంటే అట్లా ఏడ్చాను. అరే సేవలో ఇంత అద్భుతం ఆవిష్కరించబడుతుందా అని. Can I have my phone?
ఆ అబ్బాయి అంటే నా క్లాస్మేట్ పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నటువంటి ఒక చిన్న విలేజ్ గురించి రాశాడు. ఆ ఊళ్ళో అంతా మొత్తం కలిస్తే 300 ఇళ్ళు ఉంటాయట. ఆ 300 ఇళ్లలో లాస్ట్ 6 జనరేషన్స్ నుంచి ఆర్మీ సంబంధించినటువంటి సైనికులు తయారవుతున్నారట. 300 ఇళ్లలో ఆర్మీ జవాన్ నుంచి కల్నల్, మేజర్ జనరల్ ఇట్లా టైప్ ఆఫ్ అన్ని రకాల పొజిషన్స్ కూడా ఆ ఊళ్ళో తీసుకున్నారట. ఆ ఊళ్ళో చెప్తారట, దేశానికి సేవ చేయని వాడు ఈ ఊళ్ళో కొడుకుగా పుట్టడం వేస్ట్ అయ్యా, ఈ ఊళ్ళో కొడుకుగా పుట్టాడు అంటే సైన్యంలో చేరాలి అని ఆలోచనట. దేశ సేవ కోసం అలా ఆ వ్యక్తిని చూడండి, వాళ్ళ చదువు లేదు కానీ ఆ ఆవేదన, ఆతృత, దేశభక్తి భావము, సమర్పణ భావము వాళ్ళు ఎలా చేసిందో చూడండి. 1990లో ఎక్కడో పూర్వం వార్లో ఎక్కడో పెద్ద వార్ జరిగిందట. ఆ వార్లో ఒకానొక సైనికుడు, ఈ ఊరికి సంబంధించిన సైనికుడు పారిపోయి వస్తే వాడిని ఆ విలేజ్ లోకి రానిచ్చలేదట. మొత్తం గ్రామం బహిష్కరించిందట వాడిని. అప్పుడు దాన్ని చూస్తే బతికితే బతకాలరా అని వీళ్ళ వాళ్ళ. ఇంకొక కార్గిల్ వార్లో పెళ్లి ఉందని వస్తే, కార్గిల్ వార్లో జరుగుతుంటే పెళ్లి చేసుకున్నామని పెళ్లి ముహూర్తానికి వాడు లీవ్ పెట్టొస్తే పెళ్లి కూతురు రిజెక్టెడ్ తప్పలో ఐ డోంట్ వాంట్ యు అని చెప్పిందట. అంటే దేశానికి సేవ చేయాలంటే ఎలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కావాలో చూడండి. మనం సోల్జర్స్ కాదు కదా, దేశ సరిహద్దుల్లో చేసేవాడు సోల్జర్స్ అంటారు. మనం ఏంటి, వాడు సోల్జర్స్ అయితే మనం సోల్డియర్స్ గా మారాలి. సోల్డియర్స్ అంటే ఆత్మబంధువులాగా మనం మారితే అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఆవిష్కరింపబడతాము. అక్కడ చేయాలంటే యుద్ధము, ఇక్కడ చేయాలంటే సేవనే మనల్ని అద్భుతమైన వ్యక్తిగా వారము ఆవిష్కరింప చేస్తుంది అని చెప్పుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, సేవ అనేది ఒకటి లేకపోవడం వల్ల చిమినా బొచ్చకు శ్రీరామ రక్ష నవ్విపోదులోగాక నాకేటి సిగ్గు, మా ఇంట్లో నేను బాగుంటే చాలు. గాంధీ మళ్ళీ పుట్టారండి కానీ మా ఇంట్లో ఒకరి పక్కకి పుట్టారండి అనే సేవలో ఉన్నాం మనం అందరం. ఏమండి కాదు, నిజంగా ఆలోచించండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు దేశం బాగుపడాలంటే పక్కన పెట్టండి, దేశం బాగుపడాలి అవసరం లేదు. మనం బాగుపడాలంటే సేవని ఒక్కటి ఆయుధంగా తీసుకోండి, సేవని ఒక్కటి ఒక నిదర్శనంగా తీసుకోండి, సేవని ఒక ఆలోచనగా తీసుకోండి. నేను ఇందాక కట్ చేశాను, చిన్నప్పుడు చెప్పాను. ఎందుకు దాని గురించి చెప్పాను అంటే, ఈరోజు సేవలో నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దబడిన అనేది ఏదన్నా నిజంగా ఉంటే అది కేవలం కమ్యూనికేషన్ స్కిల్స్ అనే సేవ వల్లనే సాధ్యమైంది. ఇప్పటికి సుమారు 12 లక్షల మందితో మాట్లాడాను లాస్ట్ 35 ఏళ్లలో. అక్కడి నుంచి మొదలైంది. ఎక్కడికి వెళ్ళినా నేను మిమ్మల్ని సంతోషపెట్టాలని మాట్లాడటం కాస్త తక్కువ, దాంట్లో నేను ఇచ్చిన సందర్భానికి అనుగుణంగా నేర్చుకోవాలనే మాట్లాడటమే ఎక్కువ. ఏ సందర్భానికి ఆ సందర్భంగా సేవని నా కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్ కోసం నేను వర్క్ చేశాను. మీరు కాదా కమ్యూనికేషన్ స్కిల్ లేదు అంటున్నారే, లేని వాళ్ళు చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, సేవను ఆయుధంగా తీసుకోండి. సేవను ఆయుధంగా తీసుకుంటే ఏమవుతుందో తెలుసా, మీరు 10 మందితో మాట్లాడగల సత్తా వస్తుంది, దమ్ము వస్తుంది, ధైర్యం వస్తుంది. ఒక పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడగలిగిన సందర్భం వస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్ అద్భుతంగా డెవలప్ అవుతుంది, అభివృద్ధి అవుతుంది. మనకి సేవ వల్ల మన వ్యక్తిత్వం ఎలా మంచిగా మారుతుందని తెలుసా, అడ్జస్ట్మెంట్ వస్తుంది. 10 మందిలో కూర్చున్నప్పుడు భోజనం ఆకలి అవుతుండొచ్చు, కానీ 10 మందిలో చేరడం వల్ల, సేవా దృక్పథం నీలో ఉండడం వల్ల నీకు ఆకలి అవుతున్నా సరే, సార్ కెన్ ఐ సర్వ్ యు సార్ నేను వడ్డిస్తాను సార్, మీరందరు తిన్న తర్వాత నేను తింటాను సార్ అనే ఆలోచన మనకు సిద్ధిస్తుంది. ఇది ఒకటి చాలా మనం డిఫరెంట్గా చూడడానికి. మీకు తెలుసో తెలియదో సేవ ఏ విధమైన వ్యక్తులుగా మారుస్తుంది అని చెప్పడానికి ఎక్కువగా నిదర్శనం చెప్తున్నాను. ఈరోజు పెద్ద కంపెనీస్, ఇన్ఫోసిస్, IBM, HCL ఇట్లాంటి పెద్ద కంపెనీలన్నీ కూడా
ఒక వ్యక్తిని హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళిన వ్యక్తిని షార్ట్ లిస్ట్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? నీ ఫేస్బుక్ ప్రొఫైల్ చూస్తున్నారు. అసలు నీ ప్రొఫైల్లో నువ్వు ఏం రాసుకున్నావు? ఇన్ఫోసిస్ లో జాయిన్ అవ్వడానికి కావాల్సిన 90 మార్క్స్ నాకు వచ్చాయి. ఐ డోంట్ కేర్ అంటున్నాడు నారాయణమూర్తి. ఐ డోంట్ కేర్ అంటున్నారు. అసలు వీడు ఎక్కడైనా సేవ చేసిన సందర్భం ఉన్నదా? ఎక్కడైనా టీంలో వర్క్ చేశాడా? ఎక్కడైనా స్కూల్లో ట్యూషన్ చెప్పాడా? ఎక్కడైనా 10 మందికి పాకెట్ మనీ సేవ్ చేసి ఇచ్చాడా? ఈ 4-5 విషయాలు దాంట్లో కనిపిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కారణం, ఈరోజు కార్పొరేట్ సంస్థలకు కావాల్సింది నాయకులు కాదు, సేవకులు కావాలి. సేవకుడు కాని వాడు నాయకులు ఎట్లా అవుతాడు అనే ఆలోచన దృక్పథాన్ని వీళ్ళు తీసుకుని సేవకులు ఎలా ఎక్కడ ఉన్నారని భూతత్వం వేసి వెతుకుతున్నారు. ఓహో, ఇప్పుడు అందరూ రెజ్యూమ్ చేంజ్ చేసేసాం కదా, నేను సేవ చేశాను, ఏం సేవ చేద్దాం వాడు అడిగితే తెలియదేంటి, మనం చేసామా, పొడిచామా, పీకామా, పేకామా అని చెప్పాడు. అది ఆలోచన. ఫేస్బుక్ ప్రొఫైల్ చాలా మంది చాలా సెల్ఫ్లెస్ గా సెల్ఫీ తీసుకుంటారు. దాన్ని చచ్చిపోయారు కూడా చూస్తున్నారు, రోజు చచ్చిపోయి